ధ్రువ్ జురెల్ ఈ పేరు ఇప్పుడు ఇంగ్లాండ్ భారత్ లో మారుమోగిపోతుంది. 4వ టెస్టులో ఓడిపోయే మ్యాచ్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిన ఘనత ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. తన ఇన్నింగ్స్ టీమిండియా సిరీస్ గెలిచేందుకు ఉపయోగపడగా ఇంగ్లాండ్ కు సిరీస్ ఓటమిని మిగిల్చింది. దీంతో రెండు దేశాల్లో జురెల్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగానే ఫీచర్ ధోని అంటూ ప్రశంసలు అందుకుంటున్న జురెల్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో ఆరంభాన్ని ప్రస్తుతానికైతే సద్వినియోగం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులో నిలకడగా ఆడాడు. ఇక రాంచీ టెస్టులో అతడు చూపిన తెగువపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కీపింగ్ తో పాటు బ్యాటింగ్ స్కిల్స్ చూసిన సెలెక్టర్లు అతడిని టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్న టీమిండియాకు టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ తిరిగి వస్తే జురెల్ పరిస్థితి ఏంటి? అతడికి ఫైనల్ 11 లో చోటు దక్కుతుందా లేక బెంచ్ కే పరిమితం అవుతాడా అనేది అందరి మదిలో మెరుస్తున్న ప్రశ్న. 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురై ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడు పంత్. ప్రస్తుతం ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఐపీఎల్ తర్వాత నేరుగా భారత జట్టులోకి వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఇక ఇంగ్లాండ్ తో ఈ సిరీస్ ముగిశాక మళ్లీ ఆగస్టు నుంచి స్వదేశంలో టెస్టులు ఆడనుంది భారత్ లో బంగ్లాదేశ్ జట్టు 2 టెస్టులు ఆడేందుకు ఇక్కడికి రానుంది. అయితే ఈ సిరీస్ కు పంత్ టెస్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పంత్ వస్తే జురెల్ ను తప్పిస్తారా అంటే బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని అంటుంది. పంత్ వచ్చినా జురెల్ కు వచ్చిన నష్టమేం లేదని అంటున్నారు. అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్ గానైనా కొనసాగించొచ్చని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే విషయంపై ఆ ప్రతినిధి మాట్లాడుతూ పంత్ వచ్చిన ధ్రువ్ జురెల్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంటాడు, స్పెషలిస్ట్ బ్యాటర్ గానైనా కొనసాగుతాడని ఆ అధికారి తెలిపాడు. మొత్తానికైతే అటు జురెల్ ఇటు పంత్ భవిష్యత్తులో టీమిండియాకు కీలక పాత్ర వహించనున్నారు.